భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చిత్తూరు జిల్లా ముఖ్యుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఎన్నికల్లో భాగంగా ఈరోజు కూడా దాన్ని చర్చించుకోవడానికి ఈరోజు సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుండగా కాకుండా అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. కాబట్టి ఈరోజు ఈ యొక్క పార్టీలను ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించడానికి సమాధానం అవుతున్నట్టు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. అందుకోసం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా మంచిగా ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి కానీ ఎక్కడైనా జరిగిందా లేదా ఒకటి ఆలోచించాలి. ఒక సంక్షేమమే పట్టుకొని అభివృద్ధిని పక్కన పెట్టి ఈరోజు మేము సంక్షేమం చెప్పేసి చేసినాం, మాకు ఓట్లు వేయండి, మళ్ళీ ఒకసారి గెలిపించండి, మళ్ళీ అధికారులకు తర్వాత వచ్చిన తర్వాత మిమ్మల్ని మోసం చేస్తాము, దగా చేస్తామని చెప్పినటువంటి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అదేవిధంగా మతోన్మాదంతో విచ్చలవిడిగా మతాన్ని అడ్డుపెట్టుకొని ఇక్కడ దేశంలో ఈ లౌకిక రాజ్యంలో స్థాపనలో ఒక్క పార్టీ అన్ని మతాలు ఒకటే అని చెప్తున్నటువంటి ఈ భారతదేశంలో ఇక్కడ మా ముస్లింలను అదేవిధంగా క్రిస్టియన్ని విడదీసి పరిపాలించి మతోన్మాదంతో రెచ్చిపోతున్నటువంటి ఆర్ఎస్ఎస్ వత్తాసు పలుకుతున్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని కూడా ఓడించాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తున్నాం. అందులో భాగంగా ఈ చిత్తూరు జిల్లాలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా పోటీ చేయడానికి మేము సన్నద్ధం అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. తొందరగానే పార్టీ ఆదేశాల మేరకు సిపిఐ కూడా ఇక్కడ పోటీ చేయడానికి సన్నద్ధం కావడానికి ఇక్కడ చర్చిస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.